ఉన్నతమైన అధికారిని నియమించే కార్యక్రమాన్ని ఈరోజు నెరవేర్చుకోబోతున్నాం. ఇక మూడో అంశం ఒక్కటి ఉంది. ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్లు సర్వేర్ల అంశం ఇది పెద్ద సమస్య. ఒక్క హైదరాబాద్ పట్టణంలోనే కాదు, మారుమూల గిరిజన ప్రాంతమైన సీతక్క లాంటి కాన్స్టిట్యున్సీ, ములుగు లాంటి ప్రాంతంలో కూడా ఈ సర్వేల సమస్య తీవ్రమైన సమస్య. గట్టు పంచాయతీలు, భూమి ఎక్కువ ఉందని తక్కువ ఉందని, అన్నదమ్ముల పంచాయతీలు, ఇతరత్ర అనేక సమస్యలతో ఈ భూ పరిష్కారం, భూమి సమస్యలు పేరుకుపోయిన మాట వాస్తవం. దీన్ని ఎలా పరిష్కరించాలన్నది దేశంలోని అనేక రాష్ట్రాలకి మన రెవెన్యూ సిబ్బందిని పంపించి అనేక రాష్ట్రాల్లో ఉన్న మోడల్స్ ను సేకరించి చివరికి ప్రభుత్వ పక్షాన ఈనాడున్న 318 సర్వేర్లకు అదనంగా ఇంకా ఒక 800 చిల్లర సర్వేర్లని, గవర్నమెంట్ సర్వేర్లని అపాయింట్ చేస్తూ అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మంది లైసెన్స్ సర్వేర్లు కూడా రాబోయే ఉగాది నాటికి రాష్ట్ర ప్రజలకి వాళ్ళను కూడా అంకితం చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ 3 సమస్యలతో రాబోయే రోజుల్లో ఒక భూభారతిలో వచ్చిన అప్లికేషన్లే కాదు, సాదా బైనామాల అంశమే కాదు, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే ఆ భూసేకరణ చేసిన భూములు ఇంకా కొన్ని ప్రాంతాలలో రైతుల పేర్లతోనే ఉన్నాయి. వాటిని ఇంకా రైతులు ఆ పానీనకల్లో, ఆ పానీలో కొన్ని ప్రాంతాల్లో వారి పేర్లే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ భూభారతి చట్టం ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు జమాబందీ కార్యక్రమం కూడా ఏదైతే సాఫ్ట్వేర్ లో ఉన్న ఈ ప్రింట్ ని హార్డ్ కాపీ ప్రింట్ తీసి ప్రతి రెవెన్యూ గ్రామాల్లో దీన్ని తప్పకుండా ఆ గ్రామంలో ఆ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో, కొనుక్కున్నారో, ఎవరి పేరు చేంజ్ అవ్వాలో ఈ రెవెన్యూ అధికారి చెప్పిన అంశాన్ని ఆధారంగా ఆ ఎంఆర్ఓ గారు, ఆ ఆర్డీఓ గారు ఆ రికార్డులని, ఆ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ నీటిగా ఏ సమస్య రాకుండా స్పాట్ లో అక్కడే పరిష్కరించే మార్గం కోసం ఈనాడు ఇంత పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ తప్పకుండా ప్రజలకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అనేక అంశాలలో